హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. సమ్మర్ వచ్చేసింది కదండి. మామిడికాయ పచ్చడిని అయితే పట్టేసుకుందాము. పల్లెటూరు స్టైల్లో పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి. నేనైతే ఒక 3 డబ్బాలు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. తర్వాత ఒక బేషన్ తీసుకొని గ్లాస్తో చూపిస్తున్నాను. ఆవపిండి, ఆవాలు చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాసున్నర ఆవపిండిని కూడా వేసేసుకుందామండి. 3 డబ్బాలు మామిడికాయ ముక్కలకి గ్లాసున్నర ఆవపిండిని అయితే వేసేసుకుందాము. ముక్క గట్టిగా ఉంటుందండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. తర్వాత అదే గ్లాస్తో సాల్ట్ను కూడా వేసుకుందామండి. నేనైతే గల్లుప్పు మిక్సీ పట్టేసుకొని వేసుకుంటున్నాను. సాల్ట్ను కూడా గ్లాసున్నర వేసేసుకున్న తర్వాత కారం అండి, కారం కూడా అదే గ్లాసున్నర వేసేసుకుందాము. మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే 2 గ్లాసుల వరకు కారాన్ని వేసుకోండి. తక్కువగా తినేవాళ్ళైతే గ్లాసున్నరే వేసేసుకోండి. పక్కా కొలతలండి, చక్కగా సరిపోతుంది. వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. కారము, ఆవపిండి, ఉప్పు అండి మొత్తం కలిపేసుకుందామండి. చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకొని చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత 3 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1 కేజీ ఆయిల్ అయితే చక్కగా సరిపోతుందండి. ఆయిల్ వేసేసుకొని ఉప్పు, కారం, ఆవాల పిండి మొత్తం ఈ ఆయిల్లో చక్కగా కలిపేసుకుందామండి. చేత్తోనే కలుపుకుందాము. మీరు చేత్తో కలుపుకోకుండా గరిటెతోనైనా ఇలా కలుపుకోవచ్చండి. ఇలా చేత్తోనే కలుపుకుంటే చక్కగా మొత్తం కలిసిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ డబ్బాతో ఇలా కొలుచుకొని మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఒక్కొక్క డబ్బా వేసుకుంటూ చక్కగా కలుపుకుందాము. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చడి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 3 డబ్బాలు మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని ఈ ఆయిల్లో చక్కగా కలిపేసుకుందాము. ఉప్పు, కారము, మెంతి పొడి అన్నీ పట్టేటట్టుగా ఈ ముక్కలకి ఇలా చక్కగా కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలకి బాగా పట్టాలండి ఉప్పు, కారం. చూడండి, తర్వాత మెంతి పొడి 1 స్పూన్ వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. మెంతి పొడి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి, 1 స్పూన్ వేసుకుంటే చాలు. వేసుకొని కలిపేసుకుందాము. తర్వాత చిన్నుల్లిపాయలు కొద్దిగా తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం కలిసేటట్టుగా ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత నేను ఒక 1/2 కేజీ చిన్నుల్లిపాయలను అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. ఆ చిన్నుల్లిపాయలని కూడా ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. చిన్నుల్లిపాయలు ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక 1/2 కేజీ వేసుకోండి. తక్కువగా తినేవాళ్ళైతే ఒక 100 గ్రాములు వేసుకున్నా సరిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూద్దామండి. ఉప్పు, కారం అయితే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే 3వ రోజు తీసి చూసినప్పుడు ఉప్పు కలుపుకోవాలండి. తర్వాత జాడీలో కానీ
ఒక పెద్ద సీసాలో కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి.